కాల దృష్ట్యా ప్రభుత్వ సిబ్బందికి 3 రోజుల సెలవులు రద్దు. ఎందుకంటే ఇప్పటికే ఆనదేవుడు అలా కల్లోలం చేస్తుండు. ఇక ఎదిగా వరంగల్ జిల్లాలనైతే ఇండ్లే మునిగిపోయినాయి. కొన్ని ఇండ్లే మొత్తం ఏడి కాడికి మొత్తం మునిగిపోయినాయి. పాపం వాళ్ళ ఇండ్లల్లో ఈ ఆనదేవుడు జ్వరబడి సామానంతా అత్తర బుత్తర మన్ను మషాడం అంతా పెంట చేసిండట. కొన్ని సామాన్లు కొట్టుకుపోయినాయట. కొంతమంది ఆ వరదల వాగులలో కొట్టుకుపోయినాయట. కొన్ని బండ్లు, సైకిల్ మోటార్లు, ఆటోలు, కార్లు కూడా కొట్టుకుపోయినాయట. కొంతమంది పాపం వాళ్ళ విగత జీవులు అయ్యి ఆ వరదలలో కొట్టుకొని వచ్చిరట. తింటందుకు తిండి, బియ్యం, సామాను, ఉప్పు, తొక్కు, పసుపు అన్నీ నాని ఇదైతే ఇక వాళ్ళని కొంత జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిరట. ఆనదేవుడు ఇప్పుడు కబడ్డీ ఆడుతుడు తెలంగాణలో. ముఖ్యంగా వరంగల్ జిల్లాను పగ్గం పాడు చేసిండట. ఇటు మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా అల్ల కల్లోల మాట. మొత్తానికి తెలంగాణలో అక్కడక్కడ ఇక మరి పగబట్టినట్టుగా ఆనదేవుడు ఇక ఇటు ఇళ్ళల్లో జ్వరబడి వాగులు పొర్లిచ్చి జనాలను అస్తవ్యస్తం చేసిండు. ఈ మొదటి దెంప నిన్న దాకానేమో అరల వండుకుండు. ఇక ఇప్పుడు ఒకటేసారి లేచి రెక్కలు ఆడించుకుంటా ఇక ఉరుకులో పెడుతుండు. మొత్తం చెమ్మశకలు ఆడుతుండు ఇప్పుడు ఆనదేవుడు. అందుకనే ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఇక ఉంది కథ. ఇక బాగుంటట్లేదని ఇక మంత్రుల విలువ నంపుకొని తమాష ముంగడ కూర్చోబెట్టుకొని ఇక కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీ జిల్లా కథ ఏంది, మీ జిల్లా సంసారం ఏంది, మీ జిల్లా వానలు ఎక్కడెక్కడ పడ్డాయి, ఏమేమవుతుంది, ఏం కథ. మరి ఇక కొంతమంది ఇగో 3 రోజులు సెలవులు రద్దు. జర సెలవులు పెట్టి ఇండల వండకూరి తస్మాత్ జాగ్రత్త. వెనకడికే కలెక్టర్లకు ఆర్డర్ చేసిన పెద్ద మనిషి. కలెక్టర్లు అంటే ఏసీలకు అంటిళ్ళ కావద్దు, ఏసీలకు పరిమితం కావద్దు, ఊర్లల్లో ఉండాలి, జనాలల్లో ఉండాలి, జనాలకు ఏం కష్టం వచ్చే అరుచుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి అని వెనకడికే చెప్పిండు. ఇంకా ఇప్పుడు మళ్ళా ఇక ఈ కారం తప్పిన వానలు కొడుతున్నాయి కాబట్టి ఇక మరి తెలంగాణ రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అవుతుంది కాబట్టి అక్కడక్కడ ఇక ఎక్కడెక్కడైతే ఏం జరుగుతుందో ఏం కథ అనేది అధికారులు, కలెక్టర్లు ఇక ఇప్పుడు నిఘా పెట్టి జనాలను ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలియాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ వానముసులు ఎక్కువ, ఎవరికి ఏ ఇబ్బందులు అవుతున్నాయి అనేది మరి కనిపెట్టుకొని తిరగాలనేది కలెక్టర్లకు ఆర్డర్ చేస్తుండు ముఖ్యమంత్రి. ఇంకేముంది పిల్లగా? సరే, ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఒక్కసారి ఇంకో పేపర్లో పోదాం. ఈనాడు ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చటే దంచి కొట్టి దడ పుట్టించి. ఇది ఇంకా 72 గంటలు అప్రమత్తంగా ఉండాలనేది పెద్ద మనిషి అనుకొస్తుండు. ఇక చూడు, వరంగల్ మైసయ్య నగర్ కాలనీలో ఓ ఇంటిలోకి భారీగా చేరిన వరద నీరు. ఇక చూడుది ఎట్లా ఈ స్టవ్ గివ్వు ఆయనకు తొడల మట్టికి వచ్చినాయి నీళ్ళు. తొడల మట్టికి నీళ్ళు వచ్చినాయి. సామాను మొత్తం అంతా నానిపోయింది. ఇగో 2 మృతి, 1 గల్లంతు. సంగెం మండలంలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. 5 జిల్లాల్లో 2 రోజులు పాఠశాలలకు సెలవులు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు.